నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి విశాఖలో భాగస్వామ్య సదస్సు 50 దేశాల నుంచి రానున్న పారిశ్రామిక దిగ్గజాలు 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా. ఉద్యోగాలిచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని చంద్రబాబు సూచన. నూతన ఆవిష్కరణలతో దేశాన్ని అగ్రపథాన నిలపాలని ముఖ్యమంత్రి పిలుపు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పార్టీల దూకుడు. అధికార విపక్షాల మధ్య సాగుతున్న మాటల యుద్ధం. మేనిఫెస్టోల రూపకల్పనపై కసరత్తు. ఆస్తుల రిజిస్ట్రేషన్ సమస్యలపై హైకోర్టు కీలక తీర్పు. పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం. విజయవాడకు విస్తరించనున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలు. ప్రారంభించనున్న కేంద్ర మంత్రులు. నిరుద్యోగులకు ఉపాధి చూపడమే లక్ష్యమన్న సంస్థ. జమ్మూ కశ్మీర్లో ఆలస్యం కానున్న కొత్త ప్రభుత్వ ఏర్పాటు. గవర్నర్ పాలన విధించిన రాష్ట్రపతి. ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించిన భాజపా, పీడీపీ. నేతాజీ విమాన ప్రమాదంలోనే మరణించారని బ్రిటిష్ వెబ్సైట్ వెల్లడి. ప్రత్యక్ష సాక్షులు, సహచర ప్రయాణికుల వాంగ్మూలాలతో అంతర్జాతంలో దస్త్రాలు. నవ్యాంధ్ర ప్రగతి రథం పరుగులు పెట్టేందుకు సమయం ఆసన్నమైంది. భారీ స్థాయిలో పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చేందుకు విశాఖ వేదికగా 3 రోజులు జరగనున్న భాగస్వామ్య సదస్సు నేడు ప్రారంభం కానుంది. దాదాపు 50 దేశాలు పాల్గొనే ఈ సదస్సులో 8 ప్లీనరీలు జరగనున్నాయి. 2 లక్షల కోట్లకు పైగానే పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత పరిశ్రమల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్య అతిథిగా హాజరై సదస్సు ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ప్రభుత్వ, పారిశ్రామిక ప్రముఖులు హాజరవుతారు. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ప్రారంభోపన్యాసం చేస్తారు. సిఐఐ అధ్యక్షుడు సుమిత్ మజుందర్, ఏపీసీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్వాగతోపన్యాసం ఇస్తారు. అనంతరం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పారిశ్రామిక విధానం విభాగ కార్యదర్శి అమితాబ్ కంట్, సిఐఐ రక్షణ రంగ జాతీయ కమిటీ చైర్మన్ బాబా కళ్యాణి, రిలయన్స్ అడా గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు, కేంద్ర మంత్రులు గోయల్, నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉపన్యాసంతో ప్రారంభోత్సవ కార్యక్రమం ముగుస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు దేశాల మధ్య పరస్పర సహకారం అందించుకోవడం ఎంత కీలకమనే అంశంపై చర్చ జరగనుంది. ఆ దిశగా పేద, వర్ధమాన, ధనిక దేశాల భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించాల్సిన ఆవశ్యకత, ప్రపంచ దేశాల ఐక్యత కోసం నిర్దేశించుకోవాల్సిన సరికొత్త గమనం వంటి కీలక అంశాలపై చర్చిస్తారు. భాగస్వామ్య సదస్సు నిర్వహణ, ఒప్పందాల కోసం ప్రాంగణంలో 4 హాళ్లను ఏర్పాటు చేశారు. భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవం కోసం 1వ హాల్ను సిద్ధం చేశారు. భారత్లో ఉదయిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లోని అవకాశాలను వివరిస్తూ ఏపీ పెవిలియన్ సిద్ధం చేశారు. సూర్యోదయ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక చిహ్నం రూపొందించారు. 13 జిల్లాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించేలా ఏర్పాట్లు చేశారు. సదస్సులో ఏపీ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క పెట్టుబడి క్షేత్రంలో సీఎం గారు చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. దీనివల్ల చాలా ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రానికి వస్తున్నది. ఈ యొక్క సెషన్లో కొన్ని కీలకమైన ఎంఓయూస్ మనం చేస్తాము. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీ, ఐటీలో కానీ ఎంఓయూస్ ఇక్కడ జరుగుతున్నది. ఇన్వెస్ట్మెంట్స్ వీ హ్యావ్ గాట్ గుడ్ ట్రాక్షన్. సో 100+ నంబర్. It will be more than 2 lakh crores. At present, we will share the full information later. భాగస్వామ్య సదస్సు కోసం 4 అంచెల భద్రత కల్పించారు. 2000 మందితో భద్రత కట్టుదిట్టం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు మేధస్సుకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని IIIT స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం కోర్సు పూర్తి చేసిన వారికి పట్టాలు పంపిణీ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల ఆలోచనల్లో మార్పులు రావడం శుభపరిణామమన్న చంద్రబాబు, ప్రతి విద్యార్థి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే 2050 నాటికి మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఎడ్యుకేషన్ కి ఇండస్ట్రీకి లింక్ ఉండాలి, ఎడ్యుకేషన్ కి ప్రాక్టికల్ ఫీల్డ్ కి లింక్ ఉండాలి. అప్పుడే ఎడ్యుకేషన్ మీనింగ్ఫుల్ అవుతుంది. మీరంతా కూడా అమరావతి పొల్యూషన్ ఫ్రీ ఎట్టుండాలి, డ్రీమ్ సిటీగా ఎట్టుండాలి, ఎలాంటి సొల్యూషన్స్ అన్ని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. కడాన నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం పోయినప్పుడు వాటర్ ని కన్జర్వ్ చేయాలి, పర్కులేట్ చేయాలి అనుకున్న కాన్సెప్ట్ చూస్తే మామూలుగా సర్ఫ్లేస్ లో నీళ్లు వెళ్ళిపోవడం కాకుండా ఆ నీళ్లన్నీ పర్కులేట్ అయ్యే విధంగా బ్యూటిఫుల్ బ్రిక్స్ కూడా తయారు చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ షో కేస్ తయారు చేసే పరిస్థితికి వచ్చారు. నా డ్రీమ్ కి దగ్గరగా మీరు అందరూ పనిచేస్తానడానికి నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి, ఒక నమ్మకం వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ఖరారైంది. ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సు జరిగే దావోస్కు చంద్రబాబు వెళ్లనున్నట్లు ఇదివరకే ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆయన పర్యటన ఈ నెల 19 నుంచి 24 వరకు ఉంటుందని వెల్లడించింది. ఈ పర్యటనకు చంద్రబాబు వెంట ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఐఏఎస్ అధికారులు పివి రమేష్, జి సాయి ప్రసాద్, అజయ్ జైన్, ఎస్ఎస్ రావత్, ఐఆర్ఎస్ అధికారి జె కృష్ణకిషోర్ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పి శ్రీనివాసరావు, ముఖ్య భద్రతాధికారి ఎం నాగేంద్రరావులు కూడా దావోస్ వెళ్లే బృందంలో ఉన్నారు. గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ, అన్నదాతకు ఆధునిక వ్యవసాయంలో మెళకువలు, నిరుపేదలకు ఆరోగ్య రక్షణ, అతివలకు ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ తన సేవలను విస్తరిస్తోంది. 14 ఏళ్లుగా నెల్లూరు జిల్లా వెంకటాచలం కేంద్రంగా సేవలందిస్తున్న ఈ ట్రస్ట్ ఇప్పుడు కృష్ణా జిల్లాలోనూ సేవలను ప్రారంభించబోతోంది. ఉంగుటూరు మండలం ఆత్కూరులో నేడు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు ట్రస్ట్ సేవలను ప్రారంభించనున్నారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు, పల్లెలకు పదండి అనే బాపూజీ నినాదం చిత్రకూట్లోని దీనదయాళ్ పరిశోధన కేంద్రం స్ఫూర్తిగా నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్టు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ ట్రస్టు స్థాపించారు. పేద, బలహీన వర్గాలకు శిక్షణ అందిస్తూ ఉపాధి మార్గం చూపుతున్నారు. ఈ ట్రస్టు సేవలను విస్తరించాలని సంకల్పించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో ట్రస్టు శాఖను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. 8 ఎకరాల స్థలంలో గ్రామీణ వాతావరణంలో శిక్షణ కోసం ప్రత్యేకంగా 3 భవనాలు, ఒక ఆస్పత్రి బ్లాక్, అతిథి గృహం, 2000 మంది సామర్థ్యం గల ఆడిటోరియం నిర్మించారు. ట్రస్టు నిర్వహణకు 20 మంది సిబ్బందిని నియమించారు. పేదల ఆరోగ్య రక్షణ, గ్రామీణ ఉపాధి శిక్షణ, అబ్దుల్ కలాం పేరిట యువతకు శిక్షణ, సైబర్ గ్రామీణ్, రైతు శిక్షణ వంటి 5 ప్రధాన అంశాలపై స్వర్ణ భారత్ ట్రస్టు సేవలు అందించనుంది. ఒక్కో సేవా కార్యక్రమాన్ని ఒక్కో సంస్థ సహకారంతో పేదలకు ఉచితంగా అందిస్తారు. 3 కోర్ కోర్సెస్ మీద మనం ఎంపవర్మెంట్ ఆఫ్ రూరల్ ఇండియాని, సంపూర్ణ గ్రామీణ సాధికారత మీద మనం వర్క్ చేస్తున్నాం అనమాట. దాంట్లో విద్య, వైద్యం, ఎంపవర్మెంట్, ఉపాధి. సో దానిలో భాగంగానే నెల్లూరులో వివిధ రకాలు కార్యక్రమాలు చేస్తున్నాం ఈ 3 చుట్టూరు అనమాట. స్కూల్ డ్రాప్అవుట్ చిల్డ్రన్కి ఎడ్యుకేషను, మామూలుగా లోవర్ ఫార్మింగ్ కమ్యూనిటీ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషను, తర్వాత కొంచెం మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ వాళ్ళకి సిబిఎస్ఈ ఎడ్యుకేషను, అలాగా 3 విధానంలో చేస్తూ ప్లస్ గ్రామీణ ప్రతిభను కూడా ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది స్వర్ణ భారత్ ట్రస్ట్లో. ఆంధ్ర బ్యాంక్, జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సహకారంతో గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం సేవలు అందిస్తారు. కామినేని ఆసుపత్రుల సహకారంతో ఆరోగ్య రక్షణ కేంద్రంలో ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఆరోగ్య, రక్త, నేత్ర, దంత పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ, స్కానింగ్, చిన్నపాటి శస్త్రచికిత్సలను నిర్వహిస్తారు. మందులను ఉచితంగా ఇస్తారు. అబ్దుల్ కలాం ప్రతిభా శిక్షణ కేంద్రంలో ఇండియన్ బ్యాంక్, కేఎల్ యూనివర్సిటీ సౌజన్యంతో అనేక కోర్సులపై దీర్ఘకాలిక శిక్షణ అందిస్తారు. విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ ఉచితంగా అందిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సహకారం అందిస్తారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల సహకారంతో సైబర్ గ్రామీణ్ పేరుతో కంప్యూటర్ కోర్సులను ఉచితంగా నేర్పుతారు. నూజివీడు సీడ్స్ కు చెందిన మండవ ఫౌండేషన్ సహకారంతో ఆత్కూరు చుట్టుపక్కల ప్రాంతంలోని అన్నదాతల కోసం ప్రత్యేకంగా రైతు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ మీద ఇంకొంచెం బాగా విస్తారంగా చేద్దామని ఆలోచన. ఎందుకంటే చాలా ఆపర్చునిటీస్ ఇక్కడ రాబోతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ముందుకు వెళ్దామని చెప్పి ఆలోచన. ఎక్కడ వీలైతే అక్కడ వారు ఎవరన్నా కలిసి వస్తే స్వర్ణ భారత్ తప్పకుండా వాళ్ళతో కలిసి పనిచేయడానికి మనం ముందున్నాం. కానీ కాకపోతే మన ఆలోచన వాళ్ళ ఆలోచన మ్యాచ్ అవ్వాలి. అండ్ ప్రతి దగ్గరికి విస్తరించాలంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. ప్రాక్టికల్గా ఎంతవరకు అంటే నాన్నగారి ఆలోచన కూడా ఏంటంటే అండి, ఇది ఒక మోడల్ కింద క్రియేట్ చేస్తే దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి పికప్ చేసుకున్న స్వర్ణ భారతమే అవుతుందని ఆయన ఆలోచన. ఆత్కూరు ప్రాంగణంలో 150 మందికి నైపుణ్య శిక్షణ, 100 మందికి వృత్యంతర తర్ఫీదు, 75 మందికి కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ అందించే సామర్థ్యం ఉంది. వారందరికీ శిక్షణ పూర్తయ్యే వరకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తారు.
ఆస్తుల రిజిస్ట్రేషన్లో పదే పదే తలెత్తుతున్న ఇబ్బందులకు హైకోర్టు పరిష్కార మార్గం చూపింది. సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. నిషేధిత ఆస్తుల జాబితాను రూపొందించి రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22A సంబంధించి ముఖ్యమైన తీర్పును హైకోర్టు వెలువరించింది. న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న రిజిస్ట్రేషన్ల వివాదాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపేలా హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల వివాదాలకు సంబంధించి దాఖలైన సుమారు 1200 వ్యాజ్యాలను పరిష్కరిస్తూనే మరో 2000 పెండింగ్లో ఉన్న విషయాన్ని ప్రస్తావించిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ వ్యవహారంలో 2 ప్రభుత్వాలు, కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ అధికారులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను వెల్లడించింది. నమోదులను నిషేధించిన పత్రాల గురించి వివరించే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A సంబంధించి హైకోర్టు సింగిల్ జడ్జీలు వివిధ సందర్భాల్లో ఇచ్చిన 6 తీర్పులున్నప్పటికీ ప్రస్తుత తీర్పే చెల్లుబాటు అవుతుందని తేల్చి చెప్పింది. తాజా తీర్పు ప్రకారం 2007లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి నమోదు నిషేధిత జాబితాలో పేర్కొన్న ఆస్తుల పూర్తి వివరాల్ని రిజిస్ట్రేషన్ శాఖకు పంపాలి. ఆ ఆస్తులు ఏ చట్టం ప్రకారం నిషేధం కిందకు వస్తాయో కలెక్టర్లు స్పష్టంగా పేర్కొనాలి. అవి కేంద్రానివా, రాష్ట్రానివా అన్నది స్పష్టం చేయాలి. దేవాదాయ, వక్ఫ్, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం ద్వారా నిషేధించిన ఆస్తుల విషయంలో నిషేధిత జాబితాను తయారు చేసి స్టేషన్ అథారిటీకి పంపాలి. నిషేధిత జాబితాను తయారు చేసే అధికారం కలిగి ఉన్న అధికారి పంపే వివరాలకు లోబడి రిజిస్ట్రేషన్ అధికారులు వ్యవహరించాలి. ఆ జాబితాలో పేర్కొనని ఆస్తుల విషయంలో రిజిస్ట్రేషన్ నిరాకరించడానికి వీల్లేదు. నిషేధిత ఆస్తుల జాబితాలో పేర్కొనని ఆస్తుల విషయంలో కేవలం రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన కొనుగోలుదారు పేర టైటిల్లు నిర్ధారించినట్లు కాదు. అలాంటి సందర్భాల్లో అధికార యంత్రాంగానికి అభ్యంతరం ఉంటే సంబంధిత పోరాల్ని ఆశ్రయించొచ్చు. జాబితాను సిద్ధం చేశాక ఆ వివరాల్ని వెబ్సైట్లో ఉంచడం కోసం ప్రభుత్వానికి కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు అమలు ప్రక్రియను 4 నెలల్లో పూర్తి చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. నిషేధిత ప్రకటన జాబితాపై ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సర్వే, భూమి రికార్డుల సంచాలకులు, జిల్లా జడ్జి హోదాకు తగ్గని ఓ విశ్రాంత న్యాయాధికారితో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా కమిటీని ఏర్పాటు చేయాలని 2 ప్రభుత్వాలకు సూచించింది. కమిటీ జారీ చేసిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని, అభ్యంతరాలుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది. ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఆకస్మిక మృతితో జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన విధించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ నెల 8 నుంచి జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన అమల్లోకి వచ్చిందని రాజ్భవన్ ప్రతినిధి తెలిపారు. సీఎం సయీద్ మృతి తర్వాత ఏర్పడిన పరిస్థితులు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్న తరుణంలో రాజ్యాంగ శూన్యతను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. తండ్రి మరణం నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ప్రకటించిన 4 రోజుల సంతాప దినాలు పూర్తి కాకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విముఖత వ్యక్తం చేయడంతో గవర్నర్ పాలన విధించారు. మెహబూబా ముఫ్తీ జమ్మూ కశ్మీర్ పాలనా పగ్గాలు చేపట్టేందుకు 28 మంది పీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిసి మద్దతు ప్రకటించిన సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి భాజపా సైతం సంతాప దినాలు ముగిశాకే ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ పాలన అనివార్యమైంది. ప్రభుత్వ ఏర్పాటులో తమ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న కథనాలను భాజపా, పీడీపీ తోసిపుచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస తరఫున సీమాంధ్రులకు కూడా టికెట్లు ఇస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అందరినీ కలుపుకొని ముందుకెళ్తామన్నారు. ఉద్యమ సమయంలో ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నా తెలుగువారంతా అభివృద్ధి సాధించాలన్నదే తమ అభిమతమన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మంత్రితో తాను సరదాగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు చేయడం తగదని కేటీఆర్ సూచించారు. సరదాగా చెప్పిన మాట ఏంటంటే, కేసీఆర్ గారు అమరావతికి వచ్చినాడు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ చప్పట్లు కేసీఆర్ గారికి కొట్టినని ఒక ఆంధ్ర మంత్రి గారు నాతో అన్నప్పుడు నేను యథాలాపంగా వారితో నవ్వుతూ అన్నమాట. మీరు జాగ్రత్తగా ఉండండి, మేము అక్కడికి కూడా వస్తామని చెప్తున్న మాట. అదే మాటని ఇక్కడ కోట్ చేసి చెప్పిన దాన్ని కూడా చిలువలు పలువలు చేసి దానికి పెడర్థాలు తీసి ఓ ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నారని మాట్లాడడం అనేది ఇక అది వారి దివాలా కొరతనానికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు. ఈ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు కూడా మీకు మద్దతు ఇస్తున్నారంటున్నారు. మరి వారికి ఎన్నికలు నిలబడే అవకాశం ఏమైనా ఇస్తారు? తప్పకుండా ఇప్పుడు గెలవగలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి కులంతో, మతంతో, ప్రాంతంతో నిమిత్తం లేకుండా డెఫినెట్ గా అందులో ఉత్తర భారతీయులు ఉంటారు, సీమాంధ్రులు ఉంటారు, తెలంగాణ వారు ఉంటారు, ఇంక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఉంటారు.
గ్రేటర్ ఎన్నికల్లో గెలవడం కోసం అధికార తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రిజర్వేషన్లలో అక్రమాలు మొదలు అవినీతి సొమ్ముతో ఇతర పార్టీల నేతలను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. గతంలో ఆంధ్ర వారిని భయపెట్టే వ్యాఖ్యలు చేసిన తెరాస నేతలు ఇప్పుడు ఓట్ల కోసం వారిపై ప్రేమ కురిపిస్తున్నారని విమర్శించారు. ఓటు కోసం నువ్వు ఏం చేయడానికైనా సిద్ధపడేటువంటి ఓసరవల్లులు మీరు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ప్రాజెక్టుల ద్వారా దాంట్లో పొందేటువంటి అవినీతి సొమ్ముతో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వెచ్చించి విపరీతంగా ప్రజానికాన్ని కొనేసి బలవంతంగా నీ పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమం కూడా చేపడుతున్నావు. ఒక రాజకీయ ఉగ్రవాదానికి నువ్వు పాల్పడతా ఉన్నావు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రణాళిక రూపకల్పనలో భాజపా నిమగ్నమైంది. నగరంలో వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్ను మినీ ఇండియాగా అభివర్ణించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదలకు ఇళ్లిచ్చే విధంగా పథకానికి రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. ప్రజా సౌకర్యానికే పెద్దపీట వేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో మా యొక్క ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తున్నాము. హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి అనేక సామాజిక వర్గాలు, సామాజిక సంస్థల యొక్క అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. అనేకమైనటువంటి కమిటీలను, సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులను కలవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాము. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో అవినీతి, మోసాలు, కుట్రలతో కూడిన రాజకీయాలకు చరమగీతం పాడాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ప్రజల కర్తవ్యం అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన దేశ నాగరికత, సంస్కృతి విలువలను మంటగలిపేలా రాజకీయాలు మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నర్సరావుపేట లోక్సభ సభ్యుడు రాయపాటి కోరడం సరికాదని విశాఖ, అనకాపల్లి ఎంపీలు హరిబాబు, అవంతి శ్రీనివాస్ అన్నారు. కేంద్రం రైల్వే జోన్పై ప్రకటన చేసే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలని ఎంపీలు రాయపాటికి సూచించారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి విషయంలో వేగంగా చర్యలు చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో ఫోన్లో షరీఫ్ ఈ విషయాన్ని చెప్పారు. దాడి అంశంపై పారదర్శకంగా దర్యాప్తు జరుపుతున్నామని, తమ నిబద్ధతను ప్రపంచం త్వరలోనే చూస్తుందని షరీఫ్ చెప్పినట్లు పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిజాలు వెలికితీసేందుకు పూర్తి మద్దతిస్తామని కెర్రీ హామీ ఇచ్చినట్లు పేర్కొంది. పాకిస్తాన్కు చెందిన ముష్కర మూకలే దాడికి పాల్పడినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో పాక్ ప్రధానికి కెర్రీ ఫోన్ చేసినట్లు తెలిపింది. ప్రాంతీయ సుస్థిరత దృష్ట్యా భారత్ పాక్ మధ్య చర్చలు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆశాభావం వ్యక్తం చేసినట్లు షరీఫ్ కార్యాలయం వెల్లడించింది. మరోవైపు ఇస్లామాబాద్లో భారత్ పాక్ విదేశాంగ కార్యదర్శుల చర్చలు ఈ నెల 15న జరుగుతాయని పాకిస్తాన్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారనే విషయాన్ని బ్రిటన్ వెబ్సైట్ వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. విమాన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు, నేతాజీతో పాటు ప్రయాణించిన వారి అనుభవాలకు సంబంధించి దస్త్రాలను అంతర్జాలంలో ఉంచింది. విమానం ఎడమ ఇంజన్ ఊడిపోవడంతో ప్రమాదం జరిగిందని, వెంటనే కూలిపోవడంతో నేతాజీ మంటల్లో చిక్కుకున్నారని, తీవ్రంగా గాయపడ్డారని సాక్షులు తెలిపిన దస్త్రాలను అంతర్జాలంలో ఉంచింది. నేతాజీ చివరి సంభాషణలుగా చెబుతున్న మాటలను కూడా పొందుపరిచింది. తాను చివరి వరకు పోరాడాననే విషయాన్ని దేశ ప్రజలకు చెప్పమని నేతాజీ తనకు చెప్పినట్లు ఆయన అనుచరుడైన హబీబుర్ రెహమాన్ వెల్లడించినట్లు దస్త్రంలో ఉంది. విమాన ప్రమాదం జరిగిన 1945 ఆగస్టు 18వ తేదీ ఉదయం జరిగిన సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులైన జపాన్ ఎయిర్ స్టాఫ్ అధికారి మేజర్ టరొకొనో, ఇంజనీర్ కెప్టెన్ నకమురా అలియాస్ యమమోటో, బోస్ అనుచరుడు రెహమాన్లు చెప్పిన వివరాలను ఆ సంస్థ వెబ్సైట్లో ఉంచింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.